పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. శ్రీ సద్గురుదేవుల సంపూర్ణ దివ్యానుగ్రహముతో ప్రపంచములు వందల దేశాలలో మన భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటిది. మన భారతదేశంలో మనం జన్మించటమే భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. కాబట్టి అటువంటి వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనే సదుద్దేశంతో సద్గురు బ్రహ్మర్షి శ్రీ మలయాళ స్వాముల వారు ఎంతో తపస్సు చేసి శ్రీ వ్యాసాశ్రమాన్ని 100 సంవత్సరాల క్రితం మనకి స్థాపించి ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో సేవలు ఆ గురుదేవుల అనుగ్రహం చేత, గురు పరంపర స్వాముల వారి చేత దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి. ఆ గురుదేవుల యొక్క దివ్య సంకల్పం ఏమిటి అంటే 600 సంవత్సరాలు దిగ్విజయంగా ఈ కార్యక్రమాలు జరిగిపోతాయి అని వారి యొక్క దివ్య సందేశాన్ని, సంకల్పాన్ని చెప్పారు. అలాగే పట్టుపతి సాయిబాబా గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మలయాళ స్వాముల వారి సేవల లోకానికి ఉపయోగపడతాయని చెప్పారు. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా విద్య అనేది విద్వాన్ సర్వత్ర పూజ్యతే. చదువుకున్నటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతాడు. దేర్ ఆర్ 3 గ్రేట్ మెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచంలో 3 గొప్పవారు ఉన్నారు. ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ సర్వీస్ అండ్ ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి బాగా చదువుకునేటువంటి వాడు, బాగా సేవ చేసేటువంటి వాడు, ధైర్యం గలవాడు. ఏ మ్యాన్ ఆఫ్ ఫియర్లెస్. ధైర్యం ఉండేవాళ్ళు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. ధైర్యం గలవాడు, చదువుకున్నవాడు, సేవాభావం కలిగిన వాడు ప్రపంచంలో గొప్పవారు అన్నమాట. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. అటువంటి లక్షణాలతో మన పరంపర స్వాములు సేవ చేసుకుంటున్నారు. మేము కూడా రాత్రి పగలు అనే భేదం లేకుండా చక్కగా సేవ చేయడానికి మా జీవితాన్ని అంకితం చేసుకున్నాము. అదే ప్రకారంగా మేము సేవలు చేస్తున్నాము. ఈ ఆశ్రమం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళటం, గిరిజనుల వాళ్ళు కూడా వెళ్ళటం, చక్కగా వారికి ఉపన్యాసాలు చెప్పటం, వారికి కావాల్సిన సేవలు కొన్ని ధన రూపేణ, సేవా రూపేణ, వస్తు రూపేణ అందించటం దివ్యంగా భవ్యంగా జరుగుతుంది. ఇంకా జరగబోతుంది అనేది మీ అందరికీ చక్కగా తెలియజేస్తూ ఉన్నాము. అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమంలో చక్కగా విద్యను ప్రధానంగా చేసుకొని మరి మేమంతా 10th క్లాస్ నుంచి అన్ని ఫస్ట్ క్లాసులే, 10th క్లాసు, జూనియర్ కాలేజ్ అన్ని ఫస్ట్ క్లాసులే, డిగ్రీ కాలేజ్ అన్నీ అందరూ 100% ఈ విధంగా విద్యా సంస్థగా మరి పేరు పొందింది ఈ ప్రాంతంలో. కాబట్టి ఇటువంటి ధర్మక్షేత్రమైనటువంటి ఇటువంటి శ్రీ వ్యాసాశ్రమానికి మరి చక్కగా జరుగుతుందని కొందరు అసూయ పరులు, కొందరు స్వార్థ పరులు, కపట పరులు, మోసగాళ్ళు ఈ మధ్య కొన్ని ఆశ్రమం మీద చెడ్డ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చదువుకుని ఇక్కడ లాభాన్ని పొంది మరి ఆ విధంగా చేయటం అనేది వారి జీవితానికి దురదృష్టం. గురుగీత అనేటువంటి గీతలో పరమేశ్వరుడు పార్వతీమాతగా చెబుతున్నాడు, ఎవరైతే ఈ ఆశ్రమాన్ని నిందిస్తారో, గురువుని నిందిస్తారో, విమర్శిస్తారో వాళ్ళు భయంకరమైనటువంటి ఘోర అరణ్యంలో, జలమే లేనటువంటి అరణ్యంలో బ్రహ్మ రాక్షసులుగా పుట్టి మహా దుఃఖాన్ని పొందుతారు అని పరమేశ్వరుడు పార్వతీమాతకి చెబుతున్నాడు. ఎవరైతే బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు గురుగీతలో 124వ పేజీ నుంచి 127వ పేజీ వరకు చదువుకున్నట్లయితే వాళ్ళు ఈ ఉద్యమాన్ని ఈ రోజునే మానేసి వారి శ్రేష్ఠ జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. అలా కాకపోతే బ్రహ్మరాక్షసులుగా పుట్టి నానా దుఃఖాన్ని పొందుతారు. కాబట్టి 100 ఏళ్ళు బ్రతకాలి, బ్రతికినంత కాలం మంచి పనులే చేసుకోవాలి. లాంగ్ లివ్ ఫర్ గుడ్ డీడ్స్. 100 ఏళ్ళు బ్రతకాలని మనం కోరుకోవాలి, బ్రతికినంత కాలం మనం మంచి పనులు చేసుకోవాలి. త్యజ దుర్జన సంసర్గం. చెడ్డవాళ్ళ యొక్క సాంగత్యాన్ని వదిలేయాలి. భజ సాధు సమాగమం. మంచివాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. కురు పుణ్య మహోరాత్రం. రాత్రి మగళ్ళు మనం మంచి పనులు చేసుకోవాలి. స్మర నిత్యం అనిత్యతాం. ప్రపంచం అనిత్యమని తెలుసుకొని, సత్యమైంది నిత్యమైంది పరమాత్మ అని తెలుసుకొని ఆ పరమాత్మ చింతన పెంచుకోవాలి. ఎవరైతే ఇప్పుడు బ్యాడ్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళు చక్కగా జీవితాన్ని మార్చుకొని, నేను జపధ్యానాలు బాగా చేసి బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది అని అనుకుంటే వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. మేము ఆ విధంగా వ్యాసాశ్రమ పుణ్యక్షేత్రానికి సేవ చేసి మా జన్మ ధన్యమైందని సభాపూర్వకంగా మీ గుండె మీద చేసుకొని చెబుతున్నాం. ఇది పరమ సత్యం. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే దుష్ప్రచారాలు చేస్తారో మీరు మార్చుకోండి. వాట్ ఈస్ ది లైఫ్? ది ఫాల్ట్లెస్ లైఫ్ ఈజ్ లైఫ్. దోషరహితమైన జీవితమే. మీ యొక్క జీవితం ఇప్పుడు అపవిత్రం అయిపోయింది, మళ్ళీ పవిత్రం చేసుకోండి. కాబట్టి మీ మనసు మంచిదైతే 100 ఏళ్ల పండుగ 100 విధాలుగా సహకరించవలసింది పోయి మేము చేసే దివ్య కార్యక్రమానికి అడ్డులు పెడుతున్నారంటే మీకు ఏమన్నా మానవత్వం ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్న సభాపూర్వకంగా. నిజంగా మానవత్వం ఉంటే ఈ దుష్ప్రచారాన్ని ఆపేసి
చక్కగా మీ జీవితాలు మీరు ధన్యత చేసుకోండి. ఎవరి ఆశ్రమాలు ప్రతి వారికి మీరు ఆశ్రమాలు ఉన్నాయి, ఆశ్రమంలో ప్రచారం చేసుకోండి, మీ దాన్ని మీరు ఉద్ధరించుకోండి. మలయాళ స్వాముల ఆశయాన్ని ప్రపంచానికి అందించండి. మేము ఆ విధంగా దేశ విదేశాల్లో అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి మా జీవితాలను అంకితం చేసుకుని రాత్రి పగలని భేదం లేకుండా సేవలు చేస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు దివ్యంగా భవ్యంగా జరుగుతున్నాయి, జరగబోతాయి. కాబట్టి మీరు ఇక నుంచి మార్చుకొని ఈ రోజు నుంచి బుద్ధిమంతులై ఉద్ధరేదాత్మనాత్మానం, యు మస్ట్ డెవలప్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వే ధన్యత చేసుకోవాలని భగవంతుడి గీతలో చెబుతున్నాడు. నిజంగా మీ జీవితాన్ని మీరు ధన్యత చేసుకోవాలని ఉద్దేశమే మీకు నిజంగా ఉంటే ఈ రోజు నుంచే అది స్టాప్ చేసేసి జపధ్యానాలు చేసుకోండి, ఆత్మవిచారణ చేసుకోండి. నేను ఈ దేహం కాదు, జీవుణ్ణి కాదు, పరమాత్మ అనేటువంటి జ్ఞానంతో మీ జీవితాలను 3 పూల 6 కాయలుగా చేసుకోండి. ఇది మీ యొక్క ధీరత్వం, వీరత్వం, శూరత్వం. కాబట్టి అనవసరంగా నిందలు వేయటంలో ఇవన్నీ కూడా చెడ్డవాళ్ళ యొక్క లక్షణం. కాబట్టి భ్రష్టస్య కావగతి అని కాళిదాస్ మహాకవి అన్నాడు. ఇటువంటి చెడ్డ బుద్ధులు గలవాళ్ళని భ్రష్టులు అన్నాడు. కాబట్టి మీ జీవితం ఇప్పుడు భ్రష్టత్వంగా ఉన్నది, దాన్ని మార్చుకొని ఉత్తమ జీవితంగా చక్కగా మార్చుకున్నట్లయితే మీ జీవితాలు ధన్యమైపోతాయి. 84 లక్షల జీవరాశులలో మన మానవ జన్మ శ్రేష్టమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రేష్టమైన మానవ జన్మను భగవంతుడు మనకి ఇచ్చినందుకు ఈ రోజు నుంచి ఈ దుష్ప్రచారాన్ని ఆపేసుకుని దుష్టగుణాలను వదిలేసి చక్కగా మీ జీవితాలని 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేసుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోండి. జీవన్ముక్తులు అవ్వటం అనేది జీవితానికి ధీరత్వం, వీరత్వం, శూరత్వం అన్నమాట. జీవన్ముక్తులు అంటే బ్రతికుండగానే నా జన్మ ధన్యమైపోయింది, నేను ముక్తుని అయిపోయినాను అనే భావం మనకు కలుగుతుంది. ఆకలి అయితే భోజనం చేస్తే ఆకలి తీరినట్టుగా ఎలా మనకు అనుభూతి కలుగుతుందో, దాహం అయినప్పుడు నీళ్లు తాగితే దాహం తగ్గినట్టుగా ఎలా అనుభూతి కలుగుతుందో, అట్లా బ్రతికుండగానే నా జన్మ ధన్యమైంది, నేను ముక్తుడిని అనే భావం మనకు కలుగుతుంది అన్నమాట సహజంగా. అట్లా కలిగిన వాళ్ళని జీవన్ముక్తులు అని అంటారు అన్నమాట. అట్లా జీవన్ముక్తిని సంపాదించడం ధీరత్వం అన్నమాట. కశ్చి ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్ ఔరుత చక్షు అమృతత్వం ఇచ్చన్. యమధర్మరాజు అంటున్నాడు, ఒకానొక ధీరుడు చెడ్డ గుణాలను విషంలాగా వదిలేసి నేను ఈ దేహం కాదు, జీవుణ్ణి కాదు, ప్రపంచం కాదు, ఐఎమ్ ఆల్ పర్వేడింగ్ లైక్ స్కై, నేను ఆకాశంలాగా పూర్ణమైనటువంటి పరమాత్మని, ఐఎమ్ ఇంపెరిషబుల్ నాశరహితమైనటువంటి పరమాత్మని, ఐఎమ్ చేంజ్లెస్ మార్పు లేని పరమాత్మని, ఐఎమ్ కాన్స్టాంట్ స్థిరంగా ఉండే పరమాత్మని, ఐ హ్యావ్ నో బర్త్ అండ్ డెత్, జనమరణ లేని పరమాత్మ నేను అని తెలుసుకుంటాం ధీరత్వం. అట్లా ధీరులుగా ఉండండి అని యమధర్మరాజు కఠోపనిషత్తులో మానవులందరికీ సందేశాన్ని అందిస్తున్నారు. అటువంటి ధీరుడిగా ఉండేవాడి జన్మ ధన్యము, అటువంటి అట్లా ధీరత్వం లేని వాని జన్మ వృధా. కాబట్టి నిజమైనటువంటి వ్యాసాశ్రమ భక్తులే మీరు అయ్యుంటే ఈ రోజు నుంచి దాన్ని స్టాప్ చేసి మీ జీవితాలని చక్కగా మంచి మార్గంలో నడిపించుకొని ఒక్కొక్కరు మాట్లాడే దేవుడిగా, మాట్లాడే దేవతలుగా మారిపోయి మీ జీవితాలను 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణ పచ్చతోరణంగా చేసుకోండి. ఇంకా వివరాలు ఇక్కడ మనం ఆసుపత్రి కంటి ఆసుపత్రి, జనరల్ హాస్పిటల్ కట్టబోతూ ఉన్నాము. ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చేపట్టబోతూ ఉన్నాము. నభూతన భవిష్యతి అనే పద్ధతిలో మన ఆశ్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దీని కీర్తిని దిగంతుల వరకు వ్యాపింప చేయాలనేది మా అందరి యొక్క ఆశయం. దీనికి చక్కగా మా అమనారెడ్డి గారిని ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటానికి మా సద్గురుదేవులు బ్రహ్మర్షి విద్యానందగిరి స్వాముల వారు మాకు అండదండలుగా ఉండమని వారు నియమించారు. వారి వంశమే వ్యాసాశ్రమ వంశం. వారి తండ్రి గారు, వారి నాయనమ్మ గారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 తరాల నుంచి వీళ్ళ బిడ్డలు 4 తరాల నుంచి వ్యాసాశ్రమానికి సేవలు అందిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా మలయాళ స్వాములు వచ్చినప్పుడు ఫైనాన్స్గా చాలా వీక్గా ఉన్నది కాబట్టి, పరిచయాలు లేవు కాబట్టి అప్పుడు ఎన్నో విధాలుగా ధన సహాయాలు చేసి వారి కొండంత అండదండగా ఉండి ఆశ్రమంతో అభివృద్ధి చేయడానికి మూల కారణం వారి ఫ్యామిలీ అని సభాపూర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మనం పూజ్య విద్యానంద స్వాముల వారిని, పూజ్య విమలానంద స్వాముల వారిని వారి గృహంలో భోజనాలు పెట్టి చదివించి వారిని మహాపండితులుగా చేయించి వారి జీవితాలను ధన్యం చేసి వారి ద్వారా ఆ స్వామీజీల ద్వారా లక్షల మందికి మహోపకారం చేసినటువంటి దివ్యమైనటువంటి ఫ్యామిలీ అమనారెడ్డి గారి ఫ్యామిలీ. అమనారెడ్డి గారు ఎంకామ్, ఎంఎస్సి, ఎల్ఎల్బి అటువంటి చదువుకుని జర్నలిస్టుగా ఉండి నాలెడ్జ్ సంపాదించుకుని ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలో చేస్తూ ఉన్నారు. దానికి మీ అందరి యొక్క సహకారం కావాలని మనసారా మీ అందరినీ కోరుతూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు అంతా కూడా మీడియా లైఫ్ కాబట్టి మీరందరూ మీడియా వాళ్ళందరూ కూడా ఇటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమానికి పవిత్రమైనటువంటి సేవలు అందించి మీ మీడియా ద్వారా మీ జీవితాలు 3 పూల 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అవ్వాలని మనసారా మీ అందరినీ దీవిస్తున్నాము.
మీరు స్వర్గమై మీరు దేవతలై హాయిగా ఆనందంగా ఉంటూ మన వ్యాసాశ్రమానికి మీ సేవలు అందిస్తూ మీ జీవితాలు మిమ్మల్ని అందరినీ కంటిని రెప్పలాగా చిన్నపిల్లవాడి తల్లిలాగా మన గురువులు సమస్త దేవతలు కాపాడుగాక. ఓం జై గురుదేవ. నమస్తే నమస్తే. మిగిలిన విషయాలు మా అమనారెడ్డి గారు కానీ మా అసంగాన స్వామి గారు కానీ చెబుతారు. జై గురుదేవ, జై జై గురుదేవ. ఓం నమశివాయ, ఓం నమశివాయ. లేదా ఆ ప్రసక్తి, ఆ ప్రశ్నే లేదు. కొంతకాలం కొన్ని ఏళ్ళు మేము చక్కగా చేసుకోగల శక్తి మాకు మా గురుదేవులు ఇచ్చారు. ఇప్పుడు ఎవరిని ఉత్తరాధికారులుగా చేయలేదు, నిర్ణయించలేదు. ఇవన్నీ ఊరిని అపవాదులే కానీ అది లేదు లేదు లేదు.